సౌమ్య, నేను ప్రస్తుతం నిలబడింది మాక్లూరు మండలం మామిడిపల్లి అనే గ్రామం దగ్గర ఉన్నాయి. నేను నిజామాబాదు పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తంలో 8 గంటలకు 8:10, 8:15కు, 8:20కి కొన్నిట్లలో, ఇంకా కొన్నిట్లలో పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కవిత అత్తగారి వారి ఊర్లోనే అక్కడనే ఇంకా పోలింగ్ ఈవీఎంలు మొరాయించినాయి. అక్కడ కొన్ని గ్రామాలలో షార్ప్గా 8 గంటలకే ఓటర్లంతా పోలింగ్ కేంద్రాల దగ్గరికి వచ్చిండ్రది. 7:30కు కూడా వచ్చిన కొన్ని పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ కొన్ని ఊర్లలో అంటే పనుల కోసం వెళ్ళిపోయే వాళ్ళు పొద్దున్నే వచ్చి వేసుకొని పోదామని చెప్పి ఆ లైన్లలో నిలబడుతున్నారు. పోలింగ్ కేంద్రాల బయట జనమే ఉన్నారు, పోలింగ్ కేంద్రాల లోపల కూడా ఉన్నారు. ఇక్కడున్న ఒక 1800 ఓట్లున్న గ్రామం ఇది మామిడిపల్లి. ఇది నిజామాబాద్కు దగ్గరలో ఉన్న గ్రామం. ఇది నిజామాబాద్ రూరల్ అనుకోవచ్చు ఒక లెక్కన. ఈ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం దగ్గర అటు ఆడవాళ్ళు ఇటు మగవాళ్ళు వరుసగా లైన్లు నిలబడినారు. మనకి ఓట్లేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పొద్దున్నే పోలింగ్ కేంద్రం దగ్గరికి వచ్చి ఓట్లేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మొత్తం వరుసగా 12 ఉన్నాయి కాబట్టి 12 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో వాళ్ళు ఏమన్నా కన్ఫ్యూజ్ అయినరా, లేకపోతే గుర్తున్న సరే గుర్తుపట్టినా లేదా, అక్కడ లైటింగ్ ఉందా లేదా, ఓట్లేసి వచ్చిన వాళ్ళు వరుసగా ఇక్కడ నుంచి మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి ఆ పెద్ద నుంచి అక్కడ నుంచి ఇక్కడ వరకు వరుసగా వీళ్ళందరూ వచ్చి ఇక్కడ నిలబడ్డారు ఓటు వేసి వచ్చిన వాళ్ళు. ఇంతకుముందు ఇందులో 5-6 ఎన్నికల్లో ఓటేసిన వాళ్ళు ఉన్నారు, 3-4 ఎన్నికల్లో ఓటేసిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడన్నా వాళ్ళకు ఉందా లేదా కనుక్కుందాం. ముందు ఇక్కడ ఒక అమ్మ ఉంది, మాతో మాట్లాడదాం. అమ్మా, ఏం పేరు మీ పేరు? సుభద్ర. మాజీ సర్పంచ్. సుభద్రమ్మ, మాజీ సర్పంచ్. మీరు చాలా సార్లు ఓటేసినావు కదా, ఈసారి ఏమన్నా గుర్తుపట్టగలిగినావా, లేకపోతే ఏమన్నా ఇబ్బంది అయింది? ఏం లేదు, కన్ఫ్యూజ్ ఏం లేదు. కన్ఫ్యూజ్ లేదు, ఏం లేదు. చక్కగా పోయినాం, వేసేసినాం, వచ్చినాం. ముందు ఏమన్నా చెప్పారా ఇట్లా ఇన్ని ఏటీఎంలు? చెప్పిండ్రు మనకు 12 ఉంటాయి అవి ఏటీఎంలు. మీ ఇష్టం ఉన్నదానికి వేసుకోవచ్చు, కన్ఫ్యూజ్ ఏం లేదని లైన్ పెట్టేసిండ్రు. చూపించిండ్రు మొన్న కాలర మీద వచ్చి, ఆటోల మీద వచ్చి చూపించండి. అమ్మ, ఏం పేరు నీ పేరు? చెప్పు. నర్సవా. ఆడ లైట్ గీట్లు అంత మంచిగా ఉందా? మంచిగా, ఏమి ఇబ్బంది ఏం లేదు? ఏమి లేదు. అర్థమైందా? మొత్తం బొమ్మలు గిమ్మలు క్లియర్ కనబడుతున్నాయి. ఇన్ని మిషన్లు చూసినావు కదా, ఏమనిపించి లోపలికి పోగానే? ముందు చెప్పారు కదా 12 ఉంటాయి, ఇన్ని ఉంటాయి అన్నారు కదా. లోపలికి పోయినప్పుడు ఎట్లా ఏమనుకున్నావు? ఏదానికి వెళ్ళాలనుకున్నా దానికి ఎన్ని ఇష్టం ఎక్కడ వేసుకోవాలి. అదే క్లియర్ గా అయితే ఉంది, ఆడ క్లియర్ ఉంది. ఏమంటారు మీరేమంటారు? పోగానే గందరగోళం దూరంగా ఎటు అనిపించింది, కానీ వెనకాల మనం చూసుకుని వేసుకోవచ్చు. అంతేనా? అదే పోగానే ఏమనిపించింది నీకు? అంత గందరగోళం అన్నట్లా ఎక్కడ ఉంది ఇంకా గందరగోళం లెక్క కొట్టింది. తర్వాత ఇక చూసుకొని వేసుకోవచ్చు. ఏం పేరు మీ పేరు? గంపరాజన్న. గంపరాజన్న. అమ్మా, ఏం పేరు తల్లి? పుష్ప. పుష్పమ్మ, నీకేమైనా ఇబ్బంది అయితే? ఏం ఇబ్బంది ఏం కాలేదా? ఆడ కన్ఫ్యూజ్ అయిపోయింది నాకు, చూసి వేసిన. కన్ఫ్యూజ్ అయిపోయినావా? అంటే ఒకసారి మన సాప పడినట్టు పడిచినట్టు అంతే. ఎంత ఇష్టం అవుతుందా ఈ నుంచి ఆడదాకా? ఎంత అయినాయి? చాలా దూరం ఉన్నాయి. చాలా దూరం ఉన్నాయి. ఒకదాని పక్కకు ఒకటి ఉన్నాయి, కన్ఫ్యూజ్ అయిపోయి మరి చూసేసుకున్నావా? ఇప్పుడు ఇంత ముందుకు చేసిన దానికి దీనికి ఏమన్నా కొంచెం ముందే చెప్పారు కదా ఎక్కువ మంది, బయట చెప్పిన దానికి లోపల చూసిన వరకు తేడా ఏమన్నా? సేమ్ ఉంది. మీ పేరు ఏం పెడతారు? అన్మావుడు. ఏం చేస్తారు మీరు? ఇంటి పని చేసుకుంటాం. ఇంటి పని చేసుకుంటాం. వ్యవసాయం పని చేసుకుంటాం. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? మేము 8:8కి వచ్చినాం ఇక్కడికి. 8 గంటలకు వచ్చారు మీరు. తొందరనే అయిపోయింది. ఏమైనా ఏర్పాటు ఇట్లా బాగానే ఉన్నాయని? ఇంటికి కొంచెం గందరగోళం ఉన్నది, అన్ని ఎక్కువ అయిపోయినాయి. 12 ఏళ్ళలో కొన్ని కనిపిస్తే ఉన్నది. ఆడ మాట్లాడటంలోకి ఎంతో కనిపిస్తున్నది, ఇంకా తెలియని వాళ్ళకి ఇంకా హయమయంగానే ఉన్నది ఆడ. ఇక వేరైతే ఇక గిట్టుబాటు ధర లేక వీళ్ళు కూడా కొంచెం సూచేస్తున్నారు. అంతే సార్, అంతేనా పేరు పెద్దలు. ఇక పొద్దుగా 8 బావుకి వచ్చేసినాం. 20 దాకా అంటే ఇక లోపల కొట్టడానికి కొంచెం కనిపిసే కొట్టింది అలా. ఇట్లా నీటి దాకా పెట్టేసిన 10 to 8 కనిపిసే కొట్టింది నాకు. జర కుడి ఎడమ కుడి అయితే అట్లనే ఉంది సార్ అలా. అంతేనా? ఇక్కడ కొంతమంది వీళ్ళంతా పనులు చేసుకుని వచ్చేవాళ్ళు. ఏం పేరు నీ పేరు? నా పేరు DC గంగాధర్, మాజీ ఎంపీటీసీ. మీరేమైనా కన్ఫ్యూజ్? మేము కన్ఫ్యూజ్ కాలేదు సార్, ఎందుకంటే ఈ ముసలిలకు బాగా కన్ఫ్యూజ్ ఉన్నాయి. అవన్నీ చూస్తే వాళ్ళు పరిశాన్ అవుతారు. మా లాంటి వాళ్ళకి ఏంటంటే మేము ఎడ్యుకేటెడ్ కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు. చూస్తున్నాం, ఆల్రెడీ ముందే ఉన్నాయి కాబట్టి, ఇంపార్టెంట్ 3 గుర్తులు ముందే ఉన్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. నా పేరు ఓం ప్రకాష్, ప్రైవేట్ ఎంప్లాయీ. అక్కడ పెద్దగా ఏమి ఇబ్బందులు ఏం లేవు, అన్నీ కూడా బాగానే ఉన్నాయి. లైటింగ్ కానీ, క్యూ లైన్ కానీ, లోపల ఉండే రిసీవింగ్ కానీ అంతా బాగానే ఉంది. మాకైతే ఎటువంటి ఇబ్బంది కలగలేదు. చాలా బ్రహ్మాండంగా పోయినాం, ఓటు వేసుకొని వచ్చాం. ఇబ్బంది ఏం లేదు. ఏం లేదు. అమ్మాయి. నీ పేరు ఏం పేరు తల్లి? అమ్మాయి దండుగుల అమ్మాయి.
నీ పేరే అమ్మాయి? అమ్మాయి మరి ఓటు వేసినావా? వేసిన సార్. ఇబ్బంది ఏమైనా అయిందా? ఏం లేదు, మంచిగానే వేసిన. ఏం కన్ఫ్యూజ్ ఏం కాలే? ఏం కాలే. పెద్దమ్మా నీకేమైనా గుర్తుపట్టినావా? కళ్ళు కనిపిస్తున్నాయా? అన్ని గుర్తుపట్టినా మంచిగానే ఉన్నది, ఏం కాలే. ఓటు వేసి వచ్చిన. నీ వేసినావమ్మా? వేసిన. వెరీ గుడ్. అందరం వేసి వచ్చినాం నాన్న. ఏం ఇబ్బంది లేదు, మంచిగానే ఓటు వేసిపోతున్నాం. మంచిగా వేసినావా? పెద్దమ్మా నీవు? నేనే వేసిన బిడ్డ. కనపడినాయి బాగానే, మొత్తం 12 ఉన్నాయి కదా. చూపించండ్రు. కళ్ళ అద్దాలు పనిచేస్తున్నాయి మరి? పనిచేస్తా. బాగానే వేసినావు పెద్ద. నీ కూడా వేసినావా? ఇది ఇక్కడ సమస్య ఉన్నదంతా ఎక్కువ వరుసగా ఓటింగ్ యంత్రాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కొంతమంది లోపలికి ఎండ నుంచి బాగా ఎండ ఉంది, బయట ఎండ నుంచి లోపలికి పోగానే కనబడతలేదు. లోపల కొన్నిట్లలో మాత్రం విండో ఒకటి ఉంటే కనుక వెలుతురు బాగున్న దగ్గర సులభంగానే కనబడుతున్నది, కానీ అది లేని దగ్గరనే కొంచెం ఇబ్బంది అవుతున్నది. కొద్ది మంది మాత్రం కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు దాన్ని. ఆ వరుసగా 12 వర్షం బట్టి ఉండే వరకల్లా ఒకవేళ వాళ్ళు ఇటువైపు నుంచి అటు నేరుగా వెళ్ళిపోతున్నా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. గుర్తుపట్టిన వాళ్ళు డైరెక్ట్ ఆ 12 అయ్యే వరకల్లా కొంత కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. మరి కన్ఫ్యూజ్ అనేది ఎట్లా ఉంటుంది? ఓటేసి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఓటు వేయడానికి వస్తున్న వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకుంటారు కాబట్టి అట్లా మాట్లాడుకుంటే కనుక ఓటు వేయడానికి వచ్చే వాళ్ళకు ఆ ఇబ్బంది పోతుంది కావచ్చు. ఇప్పటికే పోలింగ్ ప్రారంభమై ఒక 20 నిమిషాలు దగ్గర అరగంట అవుతున్నది. మధ్యాహ్నము 11:30, 12 గంటల కల్లా బాగానే పోలింగ్ నమోదవుతుందని అధికారులు చెప్తున్నారు. బహుశా సాయంత్రం 6 గంటల వరకు ఉంది కాబట్టి 6 గంటల వరకు ఉంటే 6 గంటల 5:30 ఆ ప్రాంతానికల్లా దాదాపు అయిపోవచ్చు అని అంటున్నారు. ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే కనుక ఈవీఎంలు ఏమన్నా కొంచెం ఇబ్బంది పెట్టిన దగ్గర కొంత మరింత జాప్యం జరగవచ్చునేమో. బహుశా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ స్టేషన్ లోపలికి వచ్చిన వాళ్ళకి అప్పటి వరకు అవకాశం ఇచ్చే సూచన కూడా ఉంది. ఇప్పటికైతే ఇక్కడ మామిడిపల్లి పోలింగ్ కేంద్రంలో ఓటేసి వచ్చిన వారి అభిప్రాయాలు, వారు ఎట్లా కన్ఫ్యూజ్ అయింది కూడా వాళ్ళు చెప్పింది. సౌమ్య, మరొక గ్రామానికి నిజామాబాద్కున్న చాలా ప్రత్యేకతలలో ఎక్కువ మైగ్రేషన్ అయిన వాళ్ళు ఉంటారు. ఒక మైగ్రేషన్ అయిన ఊర్లో ఎట్లా ఉన్నది, పూర్తిగా వ్యవసాయం మీద నుండి ఎక్కువ వ్యవసాయదారు ఉన్న ఊర్లు, ఇట్లా 2-3 పోలింగ్ కేంద్రాలకు కూడా వెళ్ళి మీకు ఆ సమాచారం కూడా ఇస్తాను సౌమ్యనండి.